వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల క్లస్టర్, యూనిట్ విలేజ్ మరియు బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొని కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది. అనంతరం మాట్లాడిన నక్క ఆనందబాబు ప్రతి నాయకుడు ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ బలం పెంపుదల దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు బాధ్యత ఎక్కువ ఉంటుంది. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్న పదవికి ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, న్యాయం చేస్తున్నామా చేసామా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పార్టీ, మండల పార్టీ, గ్రామ పార్టీ, అనుబంధ సంస్థలు ఇవన్నీ గతంలో ఇప్పటి నుంచే పార్టీ ఆవిర్భావం 43 సంవత్సరాల నుంచి ఉంటానే ఉన్నాయి. కొత్త వ్యవస్థ ఎన్నికల ముందు వచ్చింది. ఈ క్లస్టర్ విధానం కానీ, యూనిట్, బూత్ విధానం, అవి ఎన్నికల్లో దాని ద్వారా మనం ఫలితాలు సాధించాం, సక్సెస్ఫుల్ గా జరిగింది అది. కాబట్టి ఆ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవాలనేది పార్టీ ఆలోచన. వారికి జిల్లా కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మండల స్థాయిలో అనుబంధ కమిటీలు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ నిర్మాణం చేసుకోవాలి. వాటన్నిటి మీద కూడా 4 రోజులు పోయినాక పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఏ కమిటీలు పూర్తి కాలేదో ఆ కమిటీలన్నీ కూడా పూర్తి చేయడానికి కూడా నేను సంపూర్ణంగా దృష్టి పెట్టి అనుబంధ సంస్థలన్నిటితో మరొకసారి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రమాణ స్వీకారం చేసామంటే మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. ప్రతిరోజు ఎంతో కొంత 1 గంట 2 గంటల పార్టీ గురించి ఆలోచన చేయండి. మీరందరూ గెలిపించారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను మీ అందరి ఆశీర్వాదంతో. గతంలో మంత్రిగా కూడా పనిచేశా. నేను ప్రతిరోజు ప్రొఫెషనల్ గా వృత్తిరీత్యా రాజకీయంగా వ్యవహరిస్తున్నాను లేదనేది మీరు ఆలోచించుకోండి. నా స్థాయిలో రాజకీయ పని నేను ఎంత చేస్తా ఉన్నానో మీ స్థాయిలో మీరు కూడా ప్రతిరోజు రాజకీయం, పార్టీ కోసం పనిచేయటం, కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల కష్ట సుఖాలు, వాటి గురించి మనం ఎంతవరకు చేసామనేది కూడా ఆలోచన చేసుకోండి. మీకు వచ్చిన ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి నేను ఎప్పుడు 24 గంటలు 24/7 అందు సమయం కోసం ఎదురు చూస్తూ పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈరోజు మీకు తెలుసు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రం ఏ విధమైన అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో, ఏ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను 5 సంవత్సరాలు ఏ విధంగా హింసించి ఇబ్బందులు పెట్టారో అందరం కూడా అనుభవించాం కష్టాలు. ఈరోజు అధికారం 17 నెలల క్రితం మన చేతికి అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చారు. ఆనాటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రాడు అని ప్రజలు తీర్మానం చేశారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావాలి, కూటమి ప్రభుత్వం కావాలి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈరోజు నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి కావాలి అని చెప్పి ప్రజలు ఆశీర్వదించి 164 సీట్లు ఇచ్చారు, రికార్డు బ్రేక్.
అంటే ఎన్నో ఆశలు ఆకాంక్షలు అప్పుడు దాకా విసిగెత్తిపోయారు. 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్